సెల్ఫ్ డిఫెన్స్ అంటారు కదా, అది ఎలా నువ్వు నేర్చుకొని ఎలా వాడికి బుద్ధి చెప్పాలని నువ్వు అనుకుంటావు. అలా చెప్పినా సరే వాడు మారడు. ఓంకార్ క్యారెక్టర్ చూసినప్పుడు వీడు ఏంటంటే ఎడ్డోడ్లాగా ఉన్నాడు, అసలు వీడికి అర్థం కావట్లేదు. ఒక సీన్ మీకు చూస్తారు, షీల్ బి వెరీ రెబెల్ ఇన్ దాట్. ఇమీడియట్లీ షీల్ బి నైస్, లైక్ ఓకే పదండి భోజనం పెడతాను. సో ఒక స్ట్రైట్ సినిమా చేసేటప్పటికి, ఒక రీమేక్ సినిమా చేసేటప్పటికి దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఫర్ అన్ యాక్టర్. ఎందుకంటే కంపారిజన్స్ వస్తాయి ఆబ్వియస్గా. ఈవెన్ దో ఇట్స్ అ రీమేక్, కల్చరల్ ఇట్స్ వెరీ డిఫరెంట్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా ఆ అమ్మాయిలాగా నేను బిహేవ్ చేయాలి. ఇప్పుడు శాంతి, అక్కడ ఈషా కనబడదు, శాంతి మాత్రమే కనబడాలి. సో అలా శాంతి మాత్రమే కనబడడానికి ఈషా తీసుకునే కేర్ ఏంటి? వీ డిస్కస్డ్ అ లాట్ అబౌట్ ద క్యారెక్టర్ ట్రేట్స్ ఆల్సో. సో ఒక ఇంట్లో, ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో ద టఫెస్ట్ సీన్ వాజ్ నాట్ ఈవెన్ ద యాక్షన్ సీన్. ఒక సీన్ ఉంటుంది, అది ధవళేశ్వరం బ్యారేజ్ మీద ఇట్లా నుంచోవాలి, పైన నుంచో కింద. ధవళేశ్వరం బ్యారేజ్ అంటే కింద నీళ్ళు ఉంటాయి. నాకు నీళ్ళు అంటే చాలా భయం. సమ్ కామెంట్స్ ఆర్ సమ్ రివ్యూస్ ఆర్ వాట్ ఎవర్, క్రిటిసిజం కావచ్చు, వాట్ ఎవర్, కొన్ని మన రోజుల పాటు ఉన్నా సరే అది ఒక మైండ్లో ఉండిపోతుంది. మధ్యలో తెలుగు వాళ్ళ గురించి మాట్లాడి అది చాలా కాంట్రవర్సీ చేశారు, థంబ్నెయిల్స్ కింద పెట్టి. హాయ్ ఈషా. హాయ్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ అండి, హౌ ఆర్ యూ? గుడ్. మీ ప్రమోషన్స్ అంటే కొంచెం బోరింగే, కానీ తప్పట్లేదు మీకు. బోరింగ్ లేదు, ఐ రియలీ లవ్ యువర్ ఇంటర్వ్యూ, లైక్ బికాజ్ యూ ఆస్క్ గుడ్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. హోప్ సో. హోపింగ్. యా. సో ఈషా, లైక్ అంటే మీరు ఒక స్ట్రైట్ సినిమా చేసేటప్పటికి, ఒక రీమేక్ సినిమా చేసేటప్పటికి దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఫర్ అన్ యాక్టర్. ఎందుకంటే కంపారిజన్స్ వస్తాయి ఆబ్వియస్గా. ఇప్పుడు మీరు చేసిన రోల్ ఖచ్చితంగా దర్శన రాజేంద్రన్ సో దర్శన రాజేంద్రన్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఫ్రేమ్ టు ఫ్రేమ్, లేదంటే ఆ గెటప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి కంపేర్డ్. ఆ సీన్లో అమ్మాయి ఎలా చేసింది, మీరు ఎలా చేశారు. సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఫర్గెట్ ద రిజల్ట్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈ కంపారిజన్ కానీ దీని విషయంలో మీకున్న ఇన్సెక్యూరిటీస్ ఏంటి? నాకేం ఇన్సెక్యూరిటీ ఏం లేదు. నాకు ఓన్లీ శాంతి క్యారెక్టర్ 100% దానికి న్యాయం చేయాలని తప్పించి, ఆబ్వియస్లీ కంపారిజన్ ఉంటుంది, అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇలా చేస్తారు. బట్ శాంతి క్యారెక్టర్ చూస్తే చాలామందికి తెలిసి దెమ్ సెల్వ్స్ ఇన్ ఇట్, అమ్మాయిలు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ సజీవ్ కూడా చాలా ఆర్గానిక్గా ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేసింది ఏంటి అన్నది. ఎందుకంటే మలయాళం ఇస్ డిఫరెంట్, ద కల్చర్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సో ఇందులో శాంతి అప్బ్రింగింగ్ కానివ్వండి, ఓవరాల్ ఇంట్లో ఎన్వైరన్మెంట్ అదంతా కూడా చాలా వేరే ఉంటుంది. స్టార్టింగ్, బికాజ్ ఇట్స్ అ రీమేక్, స్టార్టింగ్ ఒక 10-15 minutes దే విల్ ప్రాబ్లీ థింక్ ఓకే రీమేక్ మాకు తెలుసు కదా ఉంటుంది. సో ఐఎమ్ ష్యూర్ ఒక 15 minutes తర్వాత స్టోరీతోనే మీరు ట్రావెల్ అవుతారు. యూ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ ట్రావెల్ విత్ ద స్టోరీ అన్నది నా నమ్మకం. ఓకే ఓకే. సో ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు కూడా న్యూయాన్సెస్ అనేవి చాలా క్రూషియల్. కరెక్ట్. ఎందుకంటే దట్ ఇప్పుడు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ యూ హ్యావ్ వెరీ మినిమల్ డైలాగ్స్. ఇప్పుడు ఇందులో కూడా ఏ సినిమా చూసారు అన్నది ఒక డైలాగ్ తప్ప, ట్రైలర్లో కానీ ఈవెన్ టీజర్లో కూడా వెరీ లెస్ డైలాగ్స్. సో మోస్ట్లీ మీ క్యారెక్టర్ ప్రొజెక్షన్ అనేది కానీ, మీ క్యారెక్టర్ ఆర్క్ అనేది కానీ మొత్తం అంతా ఆడియన్స్కి అర్థమయ్యేది, ఆడియన్స్ చూసేది కూడా మోస్ట్లీ న్యూయాన్సెస్. సో ఈ న్యూయాన్సెస్ విషయంలో మీరు తీసుకునే కేర్ ఏంటి? నేనా అంటే నేను ఒకలాగా అనుకున్నా, శాంతి ఇలా బిహేవ్ చేయాలి ఈ క్యారెక్టర్ నేను అనుకున్నా. బట్ సజీవ్తో డిస్కషన్ అయినప్పుడు సజీవ్ వాంటెడ్ శాంతి టు బి కంప్లీట్లీ సైలెంట్. అంటే లైక్ ఎక్కువ ఎక్స్ప్రెసివ్, ఎక్కువ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏముండదు, కామ్ అండ్ కంపోజ్డ్. లోపల చాలా మదన పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ నువాన్సెస్ అవన్నీ చూపించాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ, అంటే ఎక్స్ప్రెషన్స్లోనే అన్నీ చూపించాలి కదా. కొంచెం మీటర్ అప్ అండ్ డౌన్ అయినా సరే ప్రాబ్లం అవుతుంది, ఓవర్ ద బోర్డ్ అయిపోతుంది. సో సజీవ్ కూడా మనం ఇంకా తక్కువ చేద్దామండి, ఎక్కువ అది మనకు వద్దు ఇదని చెప్పి చాలా మెలో డౌన్ చేసేసా. అండ్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఎస్పెషలీ యూ డోంట్ నీడ్ మచ్ డైలాగ్స్ టు ఇట్, బికాజ్ అదర్వైజ్ ఇట్ లుక్ ఆర్టిఫిషియల్, ఇట్ వోంట్ లుక్ రియల్. సో అందుకే నాకు శాంతి రోల్ చేస్తున్నప్పుడు కూడా ఆమెకు చాలా బాధ, లోపల చాలా
ఆమెకు ఆర్గ్యుమెంట్స్ మైండ్లో అవుతుంటాయి, డిస్కషన్స్ అయితే ఏది తప్పు ఏది కరెక్ట్ ఎందుకు ఇట్లా చేసినారు అనేది లోపల చాలా అరుపు ఉంటుంది, ఆ షౌటింగ్ అంతా ఉంటుంది. కానీ షీ వోంట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ బికాజ్ ఆమె సైడ్ నుంచి సపోర్టివ్గా కానివ్వండి, ఆమె షూస్లోంచి ఎవరు మాట్లాడరు. దే ఆర్ ఆల్ టాకింగ్ వాళ్ళ సిచ్యువేషన్స్ తగ్గట్టు మాట్లాడతారు, సజెషన్స్ ఇస్తారు. సో ఐ థింక్ అంత సటిల్గా ఉండి దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా అన్ని ఇట్లా పేషెంట్గా ఉండి సడన్గా వెన్ షీ యాక్చువల్లీ ట్రైస్ టు యునో హెల్ప్ హర్ సెల్ఫ్, ఐ థింక్ ఆ చేంజ్ ఓవర్ అన్నది అందుకే చాలా బాగా అనిపిస్తుంది సినిమాలో. సో దట్స్ ద మేజర్ ప్లస్ పాయింట్ ఇన్ దిస్ మూవీ. ఓకే ఓకే. అయితే మొన్న రీసెంట్గా సజీవ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే ఇక్కడ ఈ సినిమాకి మేజర్ అంటే అది ఒక నెగిటివ్ అనను, కాకపోతే మెయిన్ క్రూషియల్ థింగ్ ఏంటంటే టు షో యువర్ వల్నరబిలిటీ. కరెక్ట్. అక్కడ దర్శనాకి హెల్ప్ అయింది ఏంటంటే హర్ పర్సనాలిటీ. తను చూడడానికి కూడా చాలా బక్కగా చాలా అంటే నిజంగానే అమ్మాయి కొడితే ఏమైపోద్దు అనే ఒక జాలి కూడా ఆడియన్స్ లో కలుగుతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే యువర్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు తరుణ్ భాస్కర్ లుక్ వైజ్ కానీ ఇదంతా కూడా. సో ఇక్కడ ఆ వల్నరబిలిటీని క్యారెక్టర్ ట్రైట్లో చూపించవచ్చు, బట్ పర్సనాలిటీ వైస్లో చూపించేటప్పటికి ఏమవుతుందంటే ఆడియన్స్ ఆ ఎంపతీని ఫీల్ అవ్వడానికి కొంచెం అది అక్కడికంటే ఇక్కడ కొంచెం హార్డర్ టాస్క్ అది. సో దాన్ని ఎట్లా తీసుకోగలిగారు? ఐ థింక్ సజీవ్ వాంటెడ్ సమ్వన్ మన గోదావరి మన రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు కపుల్స్ అన్నది ఐ థింక్ ఓవరాల్ ఇట్లా ఉండొచ్చు అన్నది మన కల్చర్కి తగ్గట్టుగా ఐ థింక్ హీ సెలెక్టెడ్ బోత్ ఆఫ్ అస్. అండ్ అంటే పర్సనాలిటీ డజంట్ మ్యాటర్ బికాజ్ దిస్ క్యారెక్టర్ ఆల్సో షీఈ్ వెరీ వల్నరబుల్, షీఈ్ వెరీ అంటే అడ్జస్టబుల్ అన్నీ ఉంటుంది. సో యాక్చువల్లీ కొంతమంది స్ట్రాంగ్ చూడ్డానికి హెవీ బిల్ట్ ఉన్నా సార్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. పెట్టిట్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఉండరు. ఇందులో కూడా షీల్ జస్ట్ లెర్న్ దట్ స్కిల్ to protect herself. So she'll learn it and she'll actually fight. So adi చూపించారు కరెక్ట్గా. అండ్ పర్సనాలిటీ వైజ్ వస్తే మేబీ హీ వాంటెడ్ సమ్మన్ హూ లుక్ లైక్ అ లోకల్ పీపుల్ అని చెప్పి అనుకొని చేశారు. ఓకే. ఎందుకంటే ముందు అని చెప్పినట్టు అది కొంచెం టఫర్ టాస్క్ ఇక్కడ ఈ సినిమాకి సంబంధించినంత వరకు. ఎందుకంటే ఆడియన్స్లో ఈ క్యారెక్టర్ శాంతి తాలూకా పాత్ర మీద ఎంపతి క్రియేట్ చేయడానికి కానీ, లేదంటే అరే ఈ అమ్మాయి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది కదా అనే ఒక కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అనేది కొంచెం టఫర్ జాబ్ ఏమో అనిపించింది అనమాట. సో ఆబ్వియస్లీ సీన్స్ లీడ్ చేసే దట్ ఎమోషన్. అందులో మీకు మలయాళంలో చూసినా సరే ఇద్దరు కొంచెం అలాగే ఉంటారు, ఇద్దరు పెట్టితే ఉంటారు. సో అది సెట్ అయింది. సో ఇందులో కూడా చూసినప్పుడు ఇద్దరు ఒకలాగే అనిపిస్తారు, బట్ మళ్ళీ చేంజ్ అవుతుంది అది. ట్రూ. అయితే ఈ సినిమాని జనాలు అంటే కామికల్గా ఎంజాయ్ చేశారు, బట్ ఈ సినిమాలో కామిక్ కంటే కూడా ఎక్కువ జనాలు ఆస్వాదించింది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది ద షో కేస్ ఆఫ్ మాస్కులినిటీ. సో అంటే మన ఫ్యామిలీస్లో ఎప్పటి నుంచో అంటే మాస్కులినిటీ ఇస్ నార్మలైజ్డ్ మన స్పెసిఫిక్గా ఇండియన్ ఫ్యామిలీస్లో. సో ఇదేంటంటే ఓకే అబ్బాయి అంటే అలాగే ఉంటాడులే, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అనే కైండ్ ఆఫ్ ఒక మైండ్ సెట్ అది. సో ఈ మైండ్ సెట్ ఇట్ కాన్ బి బ్రేక్ ఇన్ ఒక సినిమాతోనో ఒక డైలాగ్తోనో బ్రేక్ చేసేంత ఈజీ కాదు. సో అట్లీస్ట్ ఇది ఒక ప్రయత్నం అనుకోవచ్చు. సో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ మస్కులానిటీ నుంచి, లేదు ఈ ఫెమినిటీ కూడా ఈక్వల్గా ఉండాలి మాస్కులానిటీకి ఫెమినిటీకి అనే కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో మీరు ఎక్కడ అగ్రీ అవుతారు ఈ పాయింట్కి యాజ్ అన్ యాక్ట్రెస్, ఈ రోల్ శాంతిగా అంటే యాజ్ ఎ హ్యూమన్? అంటే ఈ మూవీలో వీఆర్ నాట్ షోయింగ్ దట్ యునో మాస్కులినిటీ ఇలాగే ఉండాలి, ఇట్లా మాస్కులిన్ ఉంటే ఇట్లా అబ్బాయిలు ఉంటారు అట్లా అని కాదు. కానీ రోల్ రివర్సల్ కూడా ఉంటుంది. అంటే లైక్ ఒకరికి ఇంకా అంటే బర్దాష్కే బాహర్ ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు కూడా దే కెన్ ఆల్సో be like this, they can also learn something and they can hurt you. ఇది అంతే కదా. ఇప్పుడు రియల్ లైఫ్లో ఇలా ఎవరు చేస్తారో చేయరో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఆల్ ఇన్బిల్ట్ అగ్రెషన్. లైక్ చాలా ఇయర్స్ నుంచి లోపల పెట్టుకుని ఇట్స్ నాట్ జస్ట్ యువర్ పార్ట్నర్. ఎందుకంటే పుట్టిన నుంచి మెటర్నల్ వెళ్ళినప్పుడు అదొక అడ్జస్ట్మెంట్ ఉంటుంది అమ్మాయిలకి. అండ్ ఆమె ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయిలు ఇలా అడ్జస్ట్ అయిపోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, చాలా రూల్స్ ఉంటాయి. దర్ ఇస్ సో మచ్ కండిషనింగ్ ఫర్ విమెన్. సో ఐ థింక్ ఇన్ దిస్ ఆల్సో వీడు ఏం చేసినా తప్పు కాదు. వాళ్ళ మదర్ వెనకేసుకుంటూ వస్తూ ఉంటారు, అరే చాలా అమాయకుడు వాడికి ఏం తెలియదు సేమ్ వాళ్ళ నాన్నలాగే అని వెనకేసుకుంటూ వస్తుంది. బట్ షీఈ్ ఆల్సో ఉమెన్ అగైన్. సో అది నార్మలైజ్ చేసేస్తారు ఇందులో.
చేసినప్పుడు వెన్ ఈమె కూడా కోపం వస్తుంది, ఈమె కూడా అలాగే చేయొచ్చు, అలా చేసినప్పుడు ఈమె బ్యాడ్ అయిపోతుంది. సో ఐ థింక్ ఐ రియలీ లవ్ ద ఏంటి షీ ఫైటింగ్ బ్యాక్ ఫర్ హర్ రెస్పెక్ట్ అనేది నాకు చాలా నచ్చింది. అండ్ వీఆర్ నాట్ బీయింగ్ ప్రీచీ అబౌట్ యూనో ఇట్లా ఉంటే ఇట్లా జరుగుతుంది, మెసేజ్ ఏదో ఇవ్వాలని కాదు, విచ్ ఇస్ ఏదో ఒక మంచి ఫన్నీగా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా జరగచ్చు, ఇలా కొట్టచ్చు, ఇలా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ ఓంకార్ నాయుడు చేసే వేషాలు కూడా అలాగే ఉంటాయి. సో అందుకే అలా భరించి ఈమె ఇలాగా చేస్తుంది. ఓకే. అయితే ఏదైతే ఒక్కసారి ఓపెన్ అప్ అయ్యే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయో దోస్ ఆర్ ద మేజర్ హైలైట్స్. అది చాలా సార్లు చూసేసి బికాజ్ అది ఎక్స్పెక్ట్ చేయం, అది అన్ఎక్స్పెక్టెడ్. అయితే ఆ కైండ్ ఆఫ్ ఏదైతే ఓపెన్ అప్ అయ్యి ఒక్కసారిగా ఫైట్ బ్యాక్ చేసే సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ బీన్ వాచ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ బై ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ బికాస్ ఆఫ్ ద ఓటీటీ కావచ్చు, లేదంటే స్పెసిఫిక్ ఒరిజినల్. సో దాన్ని ఇప్పుడు ఏమైనా కొత్తగా డీల్ చేయగలిగారా, వేర్ యూ కెన్ యాక్చువల్లీ షోకేస్ ఓకే అది చూసిన ఫీల్ రాదు, ఇది కొంచెం కొత్తగా ఉంటుంది అనేది? ఇది అదే చెప్తున్నాను మీకు, ఈవెన్ దో ఇట్స్ అ రీమేక్, కల్చరల్ ఇట్స్ వెరీ డిఫరెంట్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా సజీవ్ తీసాడు ఇది. అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ దిస్ మూవీ, అండ్ ఐ నో పీపుల్ హూ డెంట్ వాచ్ దిస్ మూవీ ఆల్సో, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చూడలేదు, కొంతమంది చూసారు, ఓకే అండర్స్టాండబుల్. బట్ చూసిన వాళ్ళకు కూడా ఏంటి అంటే ఫస్ట్ ఒక 10-15 minutes యూ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, నెక్స్ట్ సీన్ ఏంటి నీకు తెలుస్తుంది. బట్ దాని తర్వాత ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ విల్ బి ట్రావెలింగ్ విత్ ద స్టోరీ, నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు, క్యారెక్టర్స్కి మంచిగా కనెక్ట్ అవుతావు అన్నది ఐఎమ్ హోపింగ్ ఇట్. సో డెఫినెట్గా ఆ ఎసెన్స్ అయితే ఉంది తెలుగు నేటివిటీ, మన ఒక ఊర్లో ఒక కపుల్, ఒక ఫ్యామిలీ మధ్యలో ఏం జరుగుతుంది అన్నది సజీవ్ చాలా బాగా రాసుకొని తీసాడు ఇది. దట్ ఐ కెన్ ప్రామిస్. ఓకే. అయితే ఈ శాంతి క్యారెక్టర్ని అంటే ఒరిజినల్ చూస్తున్నాం కాబట్టి శాంతి క్యారెక్టర్ అనేది ఎట్ అన్ ఇన్స్టెన్స్ ఇట్ ఈస్ రిలేటబుల్. అంటే చాలామంది అవును కదా ఇలాగే మన ఫ్యామిలీలో మన సిస్టర్స్ లేదంటే మదర్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రెషర్ని అనుభవించారు, లేదంటే ఆ డామినేషన్ని భరించారు అనే కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఆ స్టీరియోటైప్ బ్రేక్ చేసి ఒక్కసారిగా తను ఫైట్ బ్యాక్ చేసే సీక్వెన్స్ ఉన్నాయంటే అవి కొంచెం అడ్మైరబుల్ కైండ్ ఆఫ్, అంటే చెయ్యాలనుకుంటాం కానీ చేయలేని. సో ఈ రిలేటబుల్ థింగ్ని అడ్మైరబుల్గా తీసుకెళ్తున్నప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఎంత డైరెక్టర్ చెప్పినా కూడా యాక్టర్స్ షుడ్ పొసెస్ దట్. దాన్ని మీరు కంప్లీట్గా అర్థం చేసుకొని ఆ న్యూయాన్సెస్ త్రూ అది ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందో, ఇప్పుడు మనకి ఆ ఒరిజినల్తో కంపేర్ చేయకపోయినా అసలు చూడకపోయినా హౌ మీరు ఎట్లా దాన్ని తీసుకున్నారు, ఎందుకంటే ఆ ట్రాన్సిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో అంటే అదే ఇప్పుడు ఆమె సడన్గా ఒక ప్రో లాగా చేస్తే దెన్ దట్స్ అన్ ఇష్యూ. బికాజ్ సడన్గా నువ్వు కొన్ని డేస్లో నేర్చుకొని నువ్వు ప్రో లాగా యూ వోంట్ బి ఏబుల్ టు ఫైట్. సో వచ్చిన దాంట్లో ఓన్లీ సెల్ఫ్ ప్రొటెక్షన్, అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి లేదా వాడికి బుద్ధి చెప్పాలని నీకు వచ్చిన దాంట్లో నువ్వేదో ఆన్లైన్లో ఏదో చూసి నేర్చుకొని ఇంట్లోనే ఏదో ప్రాక్టీస్ చేసి, సో నీకు వచ్చిన దాంట్లో యూ జస్ట్ వాంట్ టు హర్ట్ హిమ్ బికాజ్ నీకు పేషెన్స్ అయిపోయింది కాబట్టి. సో ఈవెన్ ఒరిజినల్లో కూడా అలాగే ఉంటుంది. ఆమెమి షీ వోంట్ బి లైక్ అ ప్రో ఆర్ ఎనీథింగ్, షీ విల్ బి లైక్ ఓకే నేను ఇప్పుడు ఎలాగైనా నన్ను నేను కాపాడుకోవాలి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు నువ్వే తప్పు చేసావు, నువ్వే కొంచెం అణిగి ఉండాలని అంటున్నారు. సో దేర్ నో సపోర్ట్, అసలు నీకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు ఎలా అది నీకు ఒకటి ఎలా సెల్ఫ్ డిఫెన్స్ అంటారు కదా, అది ఎలా నువ్వు నేర్చుకొని ఎలా వాడికి బుద్ధి చెప్పాలని నువ్వు అనుకుంటావు, అలా చెప్పినా సరే వాడు మారడు, ఎలా ఉంటుంది వాడి మెంటాలిటీ దాని తర్వాత. సో నాకు ఒరిజినల్ చూసినప్పుడు కూడా ఈవెన్ అది ఓంకార్ క్యారెక్టర్ చూసినప్పుడు వీడు ఏంటి ఇంత ఎడ్డోడ్లాగా ఉన్నాడు, అసలు వీడికి అర్థం కావట్లేదు అసలు ఏంటి అని నాకు అనిపించింది. సో విచ్ ఇస్ అ విన్, అట్లాగే ఆ క్యారెక్టర్ ఉండేది. అండ్ ఎప్పుడైతే శాంతి క్యారెక్టర్ ఫైట్ బ్యాక్ చేస్తుందో ఒక కోపం వచ్చింది, అంటే మంచిగా అని వచ్చింది. సో నేను అవుట్పుట్ చూసినప్పుడు కూడా చూసిన వాళ్ళు అన్నారు అనమాట, లైక్ అలా మాకు చాలా కోపం వచ్చింది అసలు ఓంకార్ నాయుడు చూస్తే వాడిని కొట్టాలనిపించింది ఇలా అన్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సైన్. ఓకే. ఎందుకంటే క్యారెక్టరిస్టిక్ ట్రోప్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద పార్కింగ్ నుంచే వాడు పార్కింగ్ ఎలాగ పెడతాడో అక్కడి నుంచే అది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడు. అలాగే ఇంట్లో కూడా అన్ని రిమోట్ ఇరిగిపోయి ఉండడం, ప్లేట్లు సగం పగిలిపోయి ఉండడం, డైనింగ్ టేబుల్ ఇరిగిపోయి ఉండడం, ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ. అంటే వాడికి అలా ఒకలాగా ఉండాలంటే అంతే ఉండాలి, దాన్ని మళ్ళీ ఎవ్వరు ఏం చేంజ్ చేయకూడదు, కొత్తదనం ఏం వద్దు, ఒకటే తింటాడు అలాగా, అదో రకం సిడి అంతే అంతే. కంట్రోలింగ్, వెరీ కంట్రోల్ ఫ్రీక్ లాగా. ఓకే. సో అదే అంటున్నా,
సో ఇప్పుడు ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ని అంటే మీకు ఎంత రిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దర్శన చేసిన రిఫరెన్స్ మీకు ఉంటుంది ఖచ్చితంగా, ఓకే ఆ అమ్మాయి ఇలా పోర్ట్రే చేసింది అని. కాకపోతే ఇక్కడ యూ హ్యావ్ టు ఓన్ ఇట్ అకార్డింగ్ టు ద కల్చరల్ బట్టి కూడా ఇక్కడ, ఎందుకంటే ఓకే ఒక వెస్ట్ గోదావరి అమ్మాయి ఎలా ఉంటుంది అనేదాన్ని కూడా మీరు తీసుకోవాలి. సో ఆ ట్రైట్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని అది గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటారు కదా, అట్లాగా ఆ అమ్మాయిలాగా నేను బిహేవ్ చేయాలి. ఇప్పుడు శాంతి అక్కడ ఈషా కనబడదు, శాంతి మాత్రమే కనబడాలి. సో అలా శాంతి మాత్రమే కనబడడానికి ఈషా తీసుకునే కేర్ ఏంటి? నేను ఒరిజినల్ ఒకసారి చూసాను, తర్వాత నేను అసలు చూడలేదు, ఎందుకంటే తెలియకుండా మీకు అది మైండ్లో ఉండిపోతుంది చూస్తే. సో నేను చూడలేదు, వచ్చేస్తుంది. సో నేను చూడలేదు అది. అండ్ ఇంకోటి సజీవ్ ముందే చెప్పాడు, మనం గోదావరి యాసలో మాట్లాడతామండి, సో గోదావరిలో ఒక కపుల్ ఇట్లా ఉన్నారని, అట్లాగే చేద్దామని చెప్పి వీ డిస్కస్డ్ అ లాట్ అబౌట్ ద క్యారెక్టర్ ట్రేట్స్ ఆల్సో. సో ఒక ఇంట్లో ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో డ్రెస్సింగ్ దగ్గర నుంచి టీషర్ట్స్ ఇంకా కింద స్కర్ట్ వేసుకుంటారు ఇంట్లో. సో అలాగే ఉంటుంది. అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న బ్లాక్ థ్రెడ్ వేసుకుంటే ఒక చిన్న తాయ్ టైప్. సో అవన్నీ ఐ థింక్ అవన్నీ ఉండడం వల్ల కూడా నా బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా మారిపోయినాయి. సో అందుకే శాంతి క్యారెక్టర్ అంటే ఇఫ్ యూ సీ యూ విల్ సీ ఓన్లీ శాంతి ఇన్ దట్, యూ వోంట్ సీ ఈషా ఇన్ దట్. అండ్ నాకు కూడా బికాజ్ మై మామ్ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి, మేము సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం ఆంధ్ర సైడ్. సో నాకు అక్కడ వెళ్ళంగానే యాస వచ్చేస్తుంది, బికాజ్ మా రూట్స్ అక్కడ ఉన్నాయి కదా. సో ఐ నో హౌ దే టాక్, హౌ దే ఇట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ మాట్లాడడం, మర్యాదగా ఉండడం, ఫుడ్ పెడతారు బాగా. సో ఐ నో ద కల్చర్ ఓవర్ దే. సో అంటే కొంచెం నాకు కొంచెం ఈజీ అయింది అంటే లైక్ యాస పరంగా. బట్ అదర్వైజ్ బీయింగ్ శాంతి వాజ్ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఆల్సో, బికాస్ వాట్ షీ వాజ్ గోయింగ్ త్రూ అనేది ఐ కుడ్ ఫీల్ ఇట్. మాటలు ఎక్కువ లేకుండా, డైలాగ్స్ లేకుండా లోపలే ఆమంతా ఇట్లా మదన పడుతూ ఉండడం అనేది. బికాజ్ నేను ఇఫ్ ఐ స్టార్ట్ డూయింగ్ అ క్యారెక్టర్ నేను అందులో ఇన్వాల్వ్ అయిపోతా ఫుల్గా. సో నాకు మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. ఈవినింగ్ సీన్ అయిపోయిన తర్వాత మొత్తం ప్యాకప్ అయిపోయిన తర్వాత యా. సో ఆ వల్నరబుల్ టు ఆ రిజిడ్నెస్ తీసుకురావడానికి కొంచెం ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించడానికి మీరు ఎక్కువ కష్టపడాలి అక్కడ. అది అంటే షిఫ్ట్ చూపించాలి కదా, అది ఎవిడెంట్గా ఉండాలి స్క్రీన్లో షిఫ్ట్. అండ్ ఇట్స్ నాట్ లౌడ్ ఆల్సో, ఇట్స్ లైక్ అయిపోయింది, ఐఎమ్ డన్ విత్ ఇట్, నవ్ ఐల్ షో యూ అన్నది. ఆ షిఫ్ట్ చాలా స్మూత్గా, ఆ ట్రాన్సిషన్ చాలా స్మూత్గా. ఒక సీన్ మీకు చూస్తారు, షీల్ బి వెరీ రెబెల్ ఇన్ దాట్, ఇమీడియట్లీ షీల్ బి నైస్, లైక్ ఓకే పదండి భోజనం పెడతానంట. సో ఆ షిఫ్ట్ అనేది ఐ థాట్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చేయడానికి, చూడడానికి కూడా. అంటే నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇలా ఉండాల్సి వచ్చింది, నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగానే ఉంటాను. దానికి చాలా టైం తీసుకున్నాను, లైక్ ఐ గేవ్ యూ అ లాట్ ఆఫ్ టైమ్ టు చేంజ్. సో యా. ఓకే. సో ఈ సినిమా విషయంలో, ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ విషయంలో వాట్ వాజ్ యువర్ టఫెస్ట్ థింగ్ టు అండర్స్టాండ్ అండ్ టు యాక్ట్? యాక్టింగ్ టఫెస్ట్ సీన్ యాక్టింగ్ వైజ్ అంటే స్టార్టింగ్ ఒకటే టు గెట్ ఇన్ టు ద గ్రూవ్, స్టార్టింగ్ డేస్లో, స్టార్టింగ్ షూట్ అప్పుడే. బట్ దాని తర్వాత నాకు ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఏ మీటర్లో చేయాలి ఏంటి అనేది. బట్ ద టఫెస్ట్ సీన్ వాజ్ నాట్ ఈవెన్ ద యాక్షన్ సీన్స్. ఒక సీన్ ఉంటుంది, అది ధవళేశ్వరం బ్యారేజ్ మీద నాకు ఇట్లా రోప్స్ కట్టేసిన మిట్ట మధ్యాహ్నం అనమాట. ఇట్లా నుంచోవాలి, పైన నుంచో కింద, ధవళేశ్వరం బ్యారేజ్ అంటే కింద నీళ్ళు, నాకు నీళ్ళు అంటే చాలా భయం. సో నాకు అక్కడ ఏడుపు వస్తుంది, కానీ యాక్షన్ అనగా యాక్ట్ చేయాలి, చాలా వేడిగా ఉంది అండ్ ఇట్లా ఊగుతున్నా, దాని మీద ప్రాపర్ గ్రిప్ లేదు దాని మీద. సో దట్ వాస్ ద టఫెస్ట్ సీన్ ఫర్ మీ బికాజ్ ఇట్ వాస్ టూ హాట్, ఇట్ వాజ్ అండ్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ వాటర్ అండ్ ప్రాపర్ గ్రిప్ లేదు, యాక్ట్ చేయాలి. సో ఇది బట్ 6-7 టేక్స్ అయితే అయినాయి. సజీవ్ వాజ్ హ్యాపీ. అండ్ అంతే కిందకి దిగిన తర్వాత నాకు అంతా ఇట్లా హీట్ స్ట్రోక్ లాగా వచ్చింది. బట్ దట్ వాస్ ద టఫెస్ట్ సీన్, బట్ ద సీన్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఓకే. బట్ ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ లేదంటే ఆ ఏదైతే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చూపించాలనుకున్నప్పుడు ఏది అంటే ఆ సీన్లో అంటున్నాను ఇన్ జనరల్ దట్ సీన్ అదే అంటున్నా నేను. ఐ గివ్ మై 100%. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ శాంతి ఈస్ ఫీలింగ్ దేర్. సో నేను అది ఫీల్ అవుతేనే ఎమోట్ చేయగలుగుతా. సో అంటే నేను చాలా డీప్గా ఓకే శాంతికి ఇలా అనిపించింది, ఇలా ఉంటే ఇలా ఉంటుందని నేను కనెక్ట్ అవుతా పక్క.
సో అది చేసినప్పుడు అందుకే నాకు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది షూట్ అయిపోగానే, Okay. బికాజ్ ఐ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్. నేను ఓన్లీ క్యారెక్టర్ ఈ ఈ ఈ సిచ్యువేషన్ అయితే ఇలా రియాక్ట్ అవుతుంది అన్న దాంట్లోనే నేను ఉంటా. ఓకే. యా. సో మరి మీకు అంటే ఈ సినిమానే కాదు, ఫర్ ఎనీ రోల్ ఆర్ ఫర్ ఎనీ ఫిలిం ఇలాగే ఇన్వాల్వ్ అయ్యి ఐ గెట్ కనెక్టెడ్ టు ద రోల్. ఓకే. బట్ మరి డిటాచ్మెంట్ ఎలా మీకు మరి? నాకు ఓన్లీ స్ట్రెస్ మెంటలీ ఉంటుంది, బికాస్ చాలా ఆలోచించి క్యారెక్టర్లో ఉండాలి కాబట్టి అదొకటే ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ లాగా తర్వాత నేను బిహేవ్ చేయను. అంటే క్యారెక్టర్ లాగా అని కాదు, అంటే ఒక సినిమాకి ఎప్పుడు కూడా మనం అంటే ఇప్పుడు కుడ్ బి అంతకుముందు ఆ తర్వాత అయి ఉండొచ్చు, లేదంటే అమీ తుమి కావచ్చు, ఎనీ ఫిలిం. ఒక సినిమాని బలంగా నమ్ముతాం మనం. ఈ సినిమా నాకు ఇటు అంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెట్టేస్తే ఈ సినిమాకు నాకు యాక్టర్గా హెల్ప్ అవుద్ది, ఇది ఒక స్టెప్, ఇది ఇంకొక స్టెప్ ఎక్కిస్తుంది నాకు అని చెప్పేసి. సో ఆ అటాచ్మెంట్ ఉంటుంది కదా. ఉంటుంది, ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఉంటుంది. అంటే నేను బాగా చేయాలి, ఆ క్యారెక్టర్ని 100% ఇవ్వాలి నేను. కంపారిజన్స్ వస్తాయని తెలుసు, అది ఓన్లీ నాకు స్టార్టింగ్లో భయం ఉంటుంది. ఒకసారి దిగిన తర్వాత నేను ఇంకా అవి ఏమీ ఆలోచించను. ఓన్లీ శాంతి క్యారెక్టర్ నేను బాగా చేయాలి, ఇంతే ప్రెషర్ నాకు. ఇంతకు మించి ఇంకా నేను ఏమీ ఆలోచించాను దాని గురించి. రిజల్ట్ గురించి అయితే నేను నచ్చాలి ఈ క్యారెక్టర్ అనుకుంటా, అంతే. దట్స్ ఇట్. ఓకే. సో మీరు మన అంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పున్నారు, లైక్ అంటే సొసైటీ ఏమనుకుంటుంది, లేదా సోషల్ మీడియా ఏమనుకుంటుంది అనేది నేను కేర్ చేయను పెద్దగా. ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ. చూస్తాను, ఆ ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఉంటుంది నాకు, అంతే. నాది సెలెక్టివ్ మెమరీ. నాకు బాధ అనిపించిన నేను తొందరగా మర్చిపోతాను నిజంగానే. ఓకే, మంచిదే అది. సో ఇలా అంటే దో యూ హ్యావ్ సెలెక్టివ్ మెమరీ, లేదంటే మీరు ఏదైతే ఎఫెక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాటి ద్వారా మాత్రం ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా సంథింగ్ దట్ విల్, అంటే అదేదో హర్టింగ్ అట్లా అని కాదు కానీ, సమ్ కామెంట్స్ ఆర్ సమ్ రివ్యూస్ ఆర్ వాట్ ఎవర్, క్రిటిసిజం కావచ్చు, వాట్ ఎవర్, అది కొంచెం కొన్నాళ్ళ పాటు అట్లీస్ట్ కొన్ని రోజుల పాటు అన్నా సరే అది ఒక మైండ్లో ఉండిపోతుంది. సో అట్లా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసిన కైండ్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా? రివ్యూస్ ఆర్ కామెంట్స్, ఎనీథింగ్, ఎనీ క్రిటిసిజం ఆర్ ఎనీ రివ్యూ ఆర్ ఎనీ కామెంట్ ఆఫ్ సచ్? అట్లా చాలా రోజులు గుర్తుపెట్టుకున్నాను. చాలా రోజులని కాదు, బట్ అట్లీస్ట్ అది మీ మైండ్లో ఉండిపోయింది అనవసరంగా చాలా రోజులు అనే కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఏమో అండి, నాకు అసలు నిజంగా గుర్తులేదు. ఐ థింక్ నేను మధ్యలో తెలుగు వాళ్ళ గురించి మాట్లాడాలి, చాలా కాంట్రవర్సీ చేశారు థంబ్నెయిల్స్ కింద పెట్టి. బట్ నేను చెప్పేది చాలా లైట్ హార్టెడ్గా నాకు అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్పుంటా, అంతే. అప్పుడు కూడా ఇలాగే చెప్పున్నాను, కాకపోతే థంబ్నెయిల్స్లో అది పెట్టుకొని ఉంటారు. బట్ అదే అప్పుడు నేను చెప్పిందే ఇప్పుడు నేనేమంటా అంటే, కోవిడ్ తర్వాత అంతా మారిపోయింది. లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, దేర్ ఇస్ నథింగ్, యూ కెన్ గో అండ్ ఇప్పుడు పెద్ద బడ్జెట్ మూవీస్ అన్నిట్లోనూ వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ని పెడతారు, బికాజ్ చూసినప్పుడు ఫెమిలియారిటీ ఉండాలి కాబట్టి. సో యా, ఇట్ చేంజెస్. ఓకే. సో ఈషాకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి ఈ సినిమా మీద? ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ అంటే, ఒక హోప్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఈ స్టోరీకి. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నథింగ్ ప్రీచీ, నథింగ్ మెసేజ్ ఇలా చేయాలి అలా చేయాలి అట్లా ఏం లేదు. హ్యాపీగా యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ రిలేట్ టు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. అండ్ ద మ్యూజిక్ ఈజ్ టాప్ నాచ్. అంటే మంచి, ఇప్పుడు మీ 2 పాటలు రిలీజ్ అయినాయి, సో మంచి లిరిక్స్తో భరద్వాజ్ గారు, జయక్రిష్ గారు కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ సినిమాటోగ్రఫీ లుక్స్ వెరీ రియల్, వెరీ ఆర్గానిక్, ఆథెంటిక్ ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా చాలా ఆథెంటిక్ ఉంటాయి. దీపక్ గారు అని సినిమాటోగ్రాఫర్. సో దిస్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్ దాన్ ద ఒరిజినల్. అండ్ వీఆర్ 100% షూర్ దట్ మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఆ మూవీ నచ్చుతుందని. ఓకే, మూవీ వైపు ఓకే, బట్ వాట్ విల్ ఈషా ఎర్న్ త్రూ దిస్ ఫిలిం? వాట్ విల్ ఐ ఎర్న్ అదర్ దెన్ రెమ్యునరేషన్? ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ చేశారని అంటారని అనుకుంటున్నాను. ఓకే. సో అది బోత్ రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్ రెండు తీసుకొస్తుందా? ఐ హోప్ సో, యా. ఓకే, కరెక్ట్. సో లుకింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే నిన్న మీ డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు పోస్టర్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమన్నా నాకు తెలియదు. లేదు, మీ గురించి కాదు. సో అందులో చేపకి, అతనికి చేపల బిజినెస్ ఉంది కాబట్టి, సో కింద ఎందుకు జీడిపిక్క అంటే, అది యాక్చువల్గా అమ్మాయిల క్యారెక్టర్. అది మనం చాలాసార్లు అంటే చాలా లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు తను. సింపుల్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా జీడిపిక్కని తీసుకొని పండు పడేస్తాం, మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం. బట్ యాక్చువల్గా జీడిపిక్క కంటే కూడా జీడి పండే ఎక్కువ
హెల్దీ అండ్ న్యూట్రిషియస్. అలాగే అమ్మాయిలు ఎప్పుడు కూడా తనని ఏదో ఒక వంశపారంపర్యంగా తను పనికొస్తుంది, లేదంటే ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అన్నట్లుగా చూస్తాను తప్పితే ఆ అమ్మాయి తాలూకా థాట్ ప్రాసెస్ని కానీ అన్ని పట్టించుకోం కదా. సో ఈ సినిమా దాన్ని కొంచెం తెలియజేస్తుంది అని చెప్పాను అనమాట. సో ఐఎమ్ చాలా అందుకే ఈ న్యూయాన్సెస్ డీటెయిలింగ్. సజీవ్ చాలా మెటఫర్స్ ఉన్నాయి. సజీవ్ మేము ఈవెన్ యాక్ట్ చేసేటప్పుడు కూడా అది వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, అది ఒక మెటఫర్ ఈషా గారు అంటే, ఓ ఓకే మెటఫర్, ఓకే కూల్. సో చాలా మొండిగా కూడా ఉంటాడు, అంటే ఏదైనా కావాలి అంటే అది తప్పకుండా చేయించుకుంటాడు. సో ఇందులో అంత మీనింగ్ ఉందని నాకు తెలియదు, నేను చాలా లైట్గా ఆలోచిస్తాను, చాలా డీప్గా ఉంది. బట్ సో లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే తెలిసిన కథని కొత్తగా చెప్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే తెలిసిన కథను తెలిసినట్టుగానే తీస్తే, అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్స్ చాలా అవుతూ ఉంటాయి, బట్ ఇప్పుడు ఆ స్కోప్ లేదు బికాస్ ఆఫ్ ఇది అసలు అలా ఉండదు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అట్లా ఏం ఉండదు, ఇదంతా సజీవ్ స్టైల్. ఓకే, సో లుకింగ్ ఫార్వర్డ్ ఇషా. థ్యాంక్ యూ సో మచ్.